ఇదందరూ వినండి మిత్రులారా, ఇది చూస్తున్నందరూ రండి. భార్య భర్తలు ప్రపంచంలో ఎవరున్నా సరే గొడవ అనేది గ్యారంటీ ఉంటుంది. గొడవ లేకుండా అది కాపురమే కాదు. అంతే, దాంట్లో అక్కడికే ఎంజాయ్మెంట్. ఆ గొడవ పడి మళ్ళీ ఎలా కలిసామన్నది కదా, అక్కడ కదా ప్రేమ కనిపిస్తుంది. సో సూపర్. అది సో మేడం, గొడవ సార్ ఎక్కువ పడతారా, మీరు ఎక్కువ పడతారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years నుండి బిఫోర్ మ్యారేజ్ ఒక 10-15 years వరకు కొంచెం ఉండేవి. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని చేయట్లేదు ఉంటాయి. ఆయన జాబ్ లో బిజీ ఉండేవారు చాలా. సో పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా మోస్ట్లీ నేనే చూసుకునేదాన్ని చిన్నప్పుడు, వాళ్ళు డిగ్రీస్కి వచ్చే వరకు కూడా. సో అవి కొంచెం సపోర్ట్ చేయట్లేదు అని అలాంటి చిన్న చిన్నవన్నీ ఫీల్ అయ్యేదాన్ని. వన్స్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక అలాంటి ఫీలింగ్స్ మోస్ట్లీ దేనికి అబ్జెక్షన్ అసలు దేనికి చెప్పరు. నేను ఎక్కడికి వెళ్ళి ఏం షాపింగ్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నా మెంటాలిటీ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి అసలు ఏవి అంత ఖర్చు పెడుతున్నావు, ఎంత వేస్ట్ చేస్తున్నావు అని రాదు ఎప్పుడు కూడా. ప్రేమ, దాన్నే ప్రేమ అంటారండి. అది ప్రేమికుల రోజు, అందుకే చెప్తున్నాం ఇదే ప్రేమ. ఇలాంటి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. సో నిజం అండి. అంటే లైక్ ప్రతి దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు అంటే మెలగాలి, అవసరమైతే తగ్గాలి, పెరగాలి. వాటి ప్రేమ అంటే నిజంగా అర్థమవుతుంది. ఆయనకి బయట సోషల్ సర్వీస్ చేయడము, ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో తిరగడము, ఇలాంటివన్నీ ఆయనకి ఇంట్రెస్ట్. నాకు ఇంట్లో కూర్చొని ఫోన్ చూడడం, టీవీ చూడడం, వంట చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్. అలాంటి ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి ఫ్రెండ్ మా కోడలు. సూపర్. అసలు అత్త కోడలు ఫ్రెండ్షిప్ అంటే నెక్స్ట్ లెవెల్. అది పక్కన వాళ్ళు పట్టించుకోరేమో కదా. ఫ్రెండ్స్ కి అన్ని ఉంటాయి. లైక్ చెప్తున్నాను అట్లా ఆయనకి ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు చూసుకుంటే ఇష్టపడుతూ. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. అంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మీ ఇద్దరిని చూసి మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంటారు. లైక్ మీ అండర్స్టాండింగ్ వే అవ్వచ్చు, లేదా మీ ప్రేమ అంటే లవ్ స్టోరీ చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీ పిల్లలు? వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. సార్ అయితే మరి మొత్తం ఆ స్ట్రాటజీలతో సహా చెప్పుకుంటారు కదా సార్. తెలుసు వాళ్ళకి కూడా, పిల్లలకి కూడాను. వాళ్ళు కూడా పాప బాబు ఇద్దరు కూడా. సో వాళ్ళ లవ్ మ్యారేజెస్ లేదు, అరేంజ్డ్. ఎనీవే మనకి మన సార్ స్ట్రాటజీలు అంటే వర్కౌట్ అయ్యాయి, అందరికీ అవ్వాలంటే కష్టం కాబట్టి. సో ఎనీవేస్ అంటే ప్రేమించారంటే ఆ స్టాండ్ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదో చెప్పేసాము చూద్దాంలే అన్నట్లు కాకుండా స్టాండ్ తీసుకున్నారు కదా సార్. అది కూడా మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాబ్ అన్నారు కదా అని ఎలాగోలా మిమ్మల్ని పడేయాలని చూడటం కాదు. అమ్మాయి ఈ జనరేషన్ ఏంటంటే పడేద్దాం అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన కాన్సెప్ట్ కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు ఏమడిగారు, జాబ్ అడిగారు. ఈయనకి ఇష్టం లేకున్నా సార్కి మళ్ళీ ఆ జాబ్ కోసం ట్రై చేయడం, అది తీసుకుని. అవునా? అయినా చూసారా మేడం మీకోసం ఎంత త్యాగం. సూపర్. అది అంటే లైక్ అది కూడా మీకు ఇష్టమైంది చేస్తున్నారు, మళ్ళీ మేడం వాళ్ళ పేరెంట్స్కి ఏం కావాలో అది చేస్తున్నారు. ఇది ప్రేమ, ఇది అసలైన ప్రేమ. సో ఇప్పుడు చెప్పండి సార్, మీరు చెప్పాలి. మేడంకి బాగా ప్రేమిస్తారు కాబట్టి మేడంకి బాగా ఇష్టమైంది కలర్ ఏంటి? కలర్ ఒకసారి ఇలాగ అడిగితే ఏదో కలర్ చెప్పాను, అది నాకు ఇష్టం లేదు కదా, ఎలా చెప్పారండి. పెద్ద గొడవైంది 6 నెలలు కాబట్టి అలాంటిది చెప్పకుండా జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఆమెకి ఏ కలర్ వేసుకుని నాకు ఇష్టమే. సార్ కాదు, మీరు వచ్చి ఏమండి ఇది బాగుందా అనగానే నువ్వు ఏది వేసుకున్నా బాగుంటావు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మోస్ట్లీ దేనికి ఎప్పుడు పర్టికులర్ గా అట్లాగే ఏమి ఉండవు. ఎంతో నచ్చకపోతే తప్ప అది బాగాలేదు అని చెప్పరు. ఎందుకంటే అదే ఆ రోజు ఫస్ట్ చూసినప్పుడే ఆయనకి ఏం కనిపించలేదు, మీ మొహం మాత్రమే చూసారు, ఆ కలర్ డ్రెస్ గానీ బిందె గానీ. సో అలా ఇప్పుడు కూడా అలా మాయలో పడిపోతున్నారా సార్? సార్ మీ ఎక్స్ప్రెషన్స్ ఏమో అంటారు చూసారా, నిజంగా ఒక్కొక్క డైమండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మీద, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉంటుంది కానీ తగ్గదు. ఇంకా అప్పుడు అండర్స్టాండింగ్ అవన్నీ బాగా ఉంటుంది. బాధ్యతల నుంచి బయటపడ్డా టైం దొరుకుతుంది కదా ఇప్పుడు. సో ఫ్రీ టైం మళ్ళీ లవ్ బర్డ్స్ అయిపోయారు, మళ్ళీ లవ్ బర్డ్స్ అన్నమాట. ఇప్పుడు 3 days బ్యాక్ వచ్చాము, వియత్నాం వెళ్ళాము టూర్. ఇద్దరా? బా, అది 25-30 దేశాలు దింపాను ఇప్పటికి. అవునా? ఓహో మంచి. సో అందుకే ఆయన 50 తిరిగారు కాబట్టి మళ్ళీ కొంచెం కవర్ చేయడానికి కోసం. అమ్మ సార్ మంచి ప్లానింగ్ లో ఉన్నారు సార్ మీరు. సమ్ టైమ్స్ బిజినెస్ ప్రకారం వెళ్ళాలి. ఇద్దరం వెళ్ళిపోవడం ఇష్టం.
ఎగ్జాక్ట్లీ ఆ ఎంజాయ్మెంట్ అనేది ఒకరితో ఒకరికి ఉందంటే డెఫినెట్లీ. మేడంకి ఇష్టమైనది ఏం తింటారు బాగా? తింటారా? అంటే లైక్ ఏ స్వీటా హాటా సంథింగ్, అంటే ఇది చెప్పగానే అబ్బా అవునా అని వచ్చి తినే ఫుడ్ ఏంటి? రాజమండ్రి కోవా. కోవా తింటారా? అప్పుడు తెప్పిస్తుంది. ఎవరు తెప్పిస్తారు? వాళ్ళే తెప్పిస్తారా ఈ మేడం? మధ్యలో మా కోడలు తెస్తుంది అక్కడి నుంచి. ఓకే. సో రాజమండ్రి కోవా అంటే బాగా ఇష్టం మేడం. అవునా మేడం? నేను తింటాను. ఇప్పుడు ఇంకా ఏజ్ పర్మిట్ చేయట్లేదు కాబట్టి తగ్గించాం కొంచెం. తగ్గించారు కానీ తగ్గించాలి. ఎంత చిన్న బయట Yeah, yeah, తినాలి yeah. అనిపిస్తది కదా Yes, మనకి, మన yes. ఇష్టమైన ఫుడ్. సరే మీరు మేడం కోసం పెళ్ళైన తర్వాత కానీ ఏమన్నా కొత్తగా నేర్చుకున్నారా? వంటలు నేర్చుకోవడం అవి వంటలా? అస్సలు సమస్య లేదా? మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీలు మటుకు ఆయన వేస్తారు. ఏ అవునా? ఫెస్టివల్ కైనా అన్ని రెడీ చేసి పెడితే ఇప్పుడు నేను, కూడా? యా ఆయన వేయమంటాను. I love it. అయిపోయావు. మీకు వాళ్ళ ఛాన్స్ స్టూడెంట్ ఇవ్వట్లేదు. లైఫ్ నుండి రూమ్ లో ఉన్నప్పుడు బాబు ఎక్కువ చేసుకునేవారంట. సో అది మటుకు అన్ని రెడీ చేసి ఉంచితే చేసి ఆయన పెడతారు. వేస్తారు. స్టూడెంట్ లో ఉన్నప్పుడు అందరికంటే చిన్నోడు కాబట్టి నన్ను వంట చేయమనే వాళ్ళు. అయ్యో మీకు వంట బాగా వచ్చా సార్? అన్నీ వచ్చు. నల్ల భీములు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమీ అలవాట్లేదు ఇప్పుడు. చేయనిస్తే కదా, చెయ్యరు. రాణిస్తే కదా. మీ పూర్తిగా మీద ప్రేమ opposite. సార్, అది ప్రేమ. చెప్పండి ఇప్పుడు మేడం, అవసరం ప్రేమ వచ్చినా అది. చేసుకోవట్లేదు, అది బాధ. సార్ అంటే ఇప్పట్లో అంటే ఆ గ్రీటింగ్లు ఇచ్చుకోవడాలు, Yeah, ఏదో yeah, పెద్ద మంచిగా ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసి లవ్ ప్రపోజ్ చేయడాలు, రింగ్ చేయడాలు అవన్నీ ఉన్నాయి. అప్పట్లో ఒక్కసారి చేసిన చేశారా? Birthday నాడు చేసిన. మాకు అదే కావాలి. ఏం చేసిన, ఆమె లేవక ముందే ట్యాప్ ఓపెన్ దాని మీద హ్యాపీ బర్త్డే అని రాసిన. ట్యాప్ మొత్తం ఇల్లు మొత్తం రాసి పెట్టాను. ఇక్కడ ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుంది. ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ హ్యాపీ బర్త్డే. అన్ని పీకేసి ఇదేం పెద్ద పనిలేదు, ఇదేం పనిలేదు, ఏం పిచ్చి పని చేసినారు. మళ్ళీ కోసం చేయలేదు. అయ్యో ఇంత రొమాంటిక్ లోపల హ్యాపీ ఫీల్ అయి ఉంటుంది. ఆ. మరి ఎంకరేజ్ చేయకుండా. అంటే పాపం I'm talking about this 20 years back. 20-25 years బ్యాక్. ఆమె మిర్రర్ కలిగిన ఇక్కడ Happy birthday. ఇక్కడ అన్ని రాసి పెట్టాను. అది ఎక్కడో చూసా నేను. ఎనీవే సార్, అంటే Yeah. అంత కష్టపడి రాసారు. అయితే మీరు కష్టపడ్డ మేడం కి, అంటే మీరు కష్టపడి అవన్నీ అతికించడం ఎందుకు ఇంత రిస్క్ అని చెప్పేసి కదా మేడం, అది కూడా ప్రేమే. సో మీరు చూపిస్తారు, అవి చూపించండి. ఆ, అంతేనా? అంతేనా సార్? ఐ లవ్ యూ చెప్తుంటారా రోజు? పెద్దగా చెప్పాను. ఇద్దరు చెప్తారా? చెప్పండి ఒకసారి. అది అంతేనా? చూపించాలి. అది. చూపించాలి. Yeah, yeah. లేదు కానీ Exactly. తెలుగులో చెప్తారా పోనీ? నాకు తెలిసినంత వరకు భార్యాభర్తలు అంటే రెండు శరీరాలు, ఒకటే ఒక మాట మనసు. ఉండాలి, ఒకటే మాట ఉండాలి. ఓకే, ఇంట్లో రూమ్ లో గొడవ పడు, బయట కాదు, పిల్లల ముందు కాదు. ఓకే, నెంబర్ 2 ఫైనాన్షియల్ విషయంలో ఎవరెవరు కంట్రోల్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయాలి బెస్ట్. ఓకే, ఎవరు బెటర్ గా ఉంటే వాళ్ళు. వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే నా చేతులు ఆగదు, బెటర్. ఇంకో డిసిషన్ మేకింగ్ లో కూడా ఎవరో వరకు అప్లై చెప్పేసేస్తే బెస్ట్ కదా. డిసిషన్ మేకింగ్ అప్లై చెప్పేసి అయిపోయింది. నాకు కావాల్సింది ఇది వస్తుంది. నా సోషల్ సర్వీస్ లో ఆమె చేయబెట్టద్దు. నేను పిలిస్తే రావాలి, పిలిస్తే రావాలి. షీ కమ్స్ అండ్ షీ ఆల్సో సపోర్ట్స్. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.